ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 21వ తేదీ ఆదివారం రోజున మరి ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక వార్త అనేది మీకు చాలా ఆనందాన్ని అయితే కలిగించబోతుంది. మరి ఇంతకీ ఆ వార్త ఏమిటో తెలుసుకుందామండి. మీకు చాలా ఆశ్చర్యాన్ని అయితే ఖచ్చితంగా కలిగిస్తుంది అని చెప్పాలి. అలాగే మీకు గుండె మీద చెయ్యి వేసుకొని ఒక్క క్షణం ఆలోచించుకోండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మీ యొక్క మనసులో ఒక బలమైనటువంటి ఎన్నో తీరనటువంటి కోరికలు ఉండి ఉండవచ్చు. అయితే ఆ యొక్క కోరిక కావచ్చు, లేదంటే ఒక అసహ్యమైనటువంటి కొన్ని మాటలు కావచ్చు, ఇటువంటివి అన్నీ కూడా అలా మిగిలిపోయి ఉన్నాయి. అయితే మీరు ఎప్పుడైనా కానీ వాటిని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా కానీ ఈ రోజున ఈ విధంగా కళ అనేది నిజమవుతుందా, లేదా నా యొక్క తలరాత ఈ విధంగానే మారుతుందా, నాకంటూ ఒక సంతోషం అనేది వస్తుందా, నేను ఆ యొక్క సంతోషాన్ని అనుభవించేటువంటి యోగము అసలు ఉందా నా యొక్క జీవితంలో, నా యొక్క తలరాతలో ఉందా అనేసి మీరు ఎన్నో రాత్రులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రోజులైతే ఉన్నాయి. కానీ ఇది అంతా కూడాను ఓపికను పరీక్షించేటువంటి కాలము. అంటే చాలా రోజుల నుండి కూడాను ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి కోయ గురూజీ గోపయ్య స్వామి గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, అత్తకుల మధ్య సమస్యలు, ఇటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే వితిన్ 24 అవర్స్లోనే అయితే మీకైతే లభిస్తుందండి. మన యొక్క గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. అలాగే మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. అదేవిధంగా మీకు ఎటువంటి సమస్యకైనా కానీ చిటికలో మీకు ఉన్నటువంటి సమస్యకు ఒక మంచి మార్గాన్ని అయితే మన గురుగారు ఖచ్చితంగా తెలియపరుస్తారండి. నమ్మకమైనటువంటి గురుగారు చెప్పింది అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చిక్కులవన్నీ అయితే మీరుగా బయటపడగలుగుతారు. ఈ రోజున మీకు వచ్చేటువంటి ఆ యొక్క అనర్ఘమైనటువంటి అవకాశంగా ఈ రోజు అయితే మీకైతే గుర్తుండిపోయేటువంటి రోజుగా కూడా మారిపోబోతుందండి. అయితే ఇది సాధారణమైనటువంటి రోజు అయితే కానే కాదని చెప్పాలి. మీ యొక్క జీవితంలో మిగిలిపోవచ్చుగా. సరిగ్గా మధ్యాహ్నం నుండి ఒక్క క్షణం ఈ యొక్క వార్త అనేది మిమ్మల్ని స్తంభించిపోయే విధంగా చేయవచ్చు. మీరు ఎప్పటి నుండో కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయము హఠాత్తుగా ఊహించిన విధంగా మీకు కళ్ళ ముందే నిజంగా కాబోతుంది అని చెప్పాలి. మీరు విన్నది అంతా కూడా నిజమండి. మరి ఈ రోజున మధ్యాహ్నం తర్వాత మీ యొక్క జీవితంలో ఒక మహా అద్భుతం అనేది జరగబోతుంది. అసలు ఆ యొక్క విషయం ఏంటి, ఇది అంతా కూడాను అసలు మీ యొక్క జీవితంలో ఏ విధంగా మిమ్మల్ని అంటే ఆశ్చర్యానికి గురి చేయబోతుంది. ఆ యొక్క సుదీర్ఘ నిరీక్షణ అనేది భగవంతుడు మీకు ఒక్క విషయంలో ఎలాంటి ముగింపు అనేది పలకబోతున్నాడు అనేది ఈ రోజున మీ యొక్క గ్రహ సంచారాలు మీకు ఏ విధంగా చూపించబోతున్నాయి అనేది కూడా ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. ఇక ముఖ్య వివరాలకు ధనుసు రాశి అనేది రాశి 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పురుషుల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక అయితే ఈ రోజున కొంచెం ప్రశాంతంగా ఈ వీడియో అయితే వినేటువంటి ప్రయత్నం చేయండి మిత్రమా. ఈ రోజున ఉండేటువంటి గ్రహాల యొక్క మార్పులను ఏ విధంగా ఉన్నాయి మనం ఇప్పుడు పరిశీలించినట్లయితే, రేపటి రోజున ఆదివారం కాబట్టి గ్రహచార రీత్యా మీ యొక్క గోచార గ్రహస్థితిని గనుక గమనించినట్లయితే ఈ రోజున చంద్ర భగవానుడు ఈ యొక్క రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఈ రోజున మీకు చంద్రుని యొక్క అనుగ్రహము అనేది గురుగ్రహము ఈ రెండు అమృత దృష్టిగా మారి గట్కేసరి యోగాన్ని అనేది అయితే మీకైతే కలిగించబోతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఆ యొక్క ఆకాశంలో లగ్నాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు దశమ స్థానంలో అంటే మీకు దిగ్బలంగా ఉంటూ ఈ యొక్క రాశి వారి యొక్క లాభస్థానంపై బలోపేతం చేస్తూ రాహువుల యొక్క ప్రతికూలమైనటువంటి సమయాన్ని పూర్తిగా తొలగింపబోతున్నాయండి. మరి ఇలాంటి గ్రహాల యొక్క కలయిక వల్ల ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి కొన్ని పనులు పూర్తిగా ఇక మారి వాటి వల్ల మనకు ఎటువంటి ప్రయోజనము అనేది లేనటువంటి ఆ యొక్క పనుల్లో మీకు తిరిగి ఏదైనా కానీ ప్రయోజనాత్మకంగా మీకు ఏదో ఒక విధంగా మార్పు అనేది కనిపిస్తుంది అని చెప్పాలి. అంటే అకస్మాత్తుగా ఒక్కసారిగా పునర్జీవనం పోసుకొని ఒక అనుకూలమైనటువంటి ఫలితాన్ని అందివ్వబోతున్నాయండి. మరి అసలు ముఖ్యంగా మీకు ఏ విషయాల్లో అత్యంత విషయాల్లో కూడా మీకు కొంచెం మనసుకు ప్రశాంతంగా అనిపించవచ్చు. అంటే అలాగే మీలో తెలియనటువంటి ఒక బలహీనత అనేది దాగి ఉంది. దాని గురించి కూడా మీరు మాట్లాడుకుందామండి. అంటే అదేంటి అంటే ఎంతటి కష్టాన్ని అయినా కానీ మీరు ఓర్పుగా భరిస్తారు. అలాగే నిరీక్షణకు కూడా చాలా వెయిట్ అనేది చేస్తూ ఉంటారండి. ఏదైనా పని అనేది ఆలస్యం అయింది అన్నట్లుగా మీ యొక్క మనసును విలువల్లాడుతూ పోతూ ఉంటుందండి. పైకి మీరు ప్రశాంతంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం ఒక అగ్నిపర్వతం లాగా మీకైతే మదన పడిపోతూ ఉంటారండి. అయితే ఏదైనా కానీ ఒక మాట అనేది ఇస్తే మీరు అంటే ఒకరినైనా కానీ మాట అనేది
పిలిస్తే వెనక్కి అనేది తగ్గరని చెప్పాలి. ఇక అదే సమయంలో అవతల వారు కూడాను మీకు ఇచ్చినటువంటి మాటను తప్పితే మాత్రం కూడా మీరైతే సహించలేరు అనమాట. మీ యొక్క జీవితంలో చాలా విషయాలు కూడాను తేలిగ్గా అయితే జరగలేదండి. ప్రతి దానికోసం మీరైతే ఎంతో పోరాడాల్సి వచ్చిందో, చాలా రకాలుగా సహనాలు అనేవి చేశారండి. అయితే మీరు ఏదైనా కానీ ఒక రంగంలోకి దాగితే అది అంతా కూడా ఆలస్యమైనటువంటి కొన్ని క్షణాలు దాగి ఉంటే మరి కొంచెం నిరుత్సాహం అనేది పడుతూ ఉంటారు. కానీ దాన్ని ఎక్కడా కూడా వృధా అనేది చేయకుండా మీ వంతుగా అయితే శ్రమిస్తారని చెప్పాలి. అయితే విజయం మాత్రం కొంచెం ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడాను మీ యొక్క పాదాలు చెంతక రాకైతే తప్పదండి. ఇక ఇప్పుడు అలాంటి విజయమే మీ దగ్గరకు రాబోతుంది. ఎందుకంటే మీ యొక్క మనసు లోతుల్లో ఉన్నటువంటి ఆలస్యమైనటువంటి నైజము అనేది ఏంటి అంటే ఎవరికి కూడాను ఎటువంటి విషయము అనేది చెప్పుకోరు. మీ యొక్క మనసులో అసలు ఏముంది అనేది కూడా భగవంతుడికి కూడా అర్థం కాదనమాట. అయితే మీరు చాలా రోజుల నుండి కూడా బాగా ఎక్కువగా దృష్టి సారించినటువంటి ఒక విషయంపై నిద్రపోకుండా అహర్నిశలు కూడా శ్రమించినటువంటి ఒక విషయం ఈ రోజున మీకు అనుకూలంగా మారబోతుందండి. ప్రస్తుతానికి ఈ రోజున జరిగేటువంటి అవకాశాల్లో ముఖ్యంగా మనం కొంతమంది మిమ్మల్ని అయితే చేతగానటువంటి వారిలా చూసి ఉంటారు. గతంలో అవమానాలు వారి ద్వారా చాలా రకాలుగా ఎదుర్కొనే ఉంటారు. మరొక రకమైనటువంటి అభద్రత భావాన్ని కూడాను మీరైతే అనుభవించారు. అంటే చేతిలో రూపాయి అనేది లేకపోయినా కానీ నిలకడగా లేక చాలా రకాలుగా మీ యొక్క మనసులో ఎన్నో రకాలుగా తొలిచివేసినటువంటి కుటుంబ సమస్యలు, ఒక ప్రధానమైనటువంటి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయండి. ఇక అంటే మీ యొక్క కోరిక నెరవేరినటువంటి ఒక కళ అనేది ఈ విధంగా ఎలాగైనా కానీ కావచ్చు. మీ యొక్క జీవితంలో ఒక చోటే ఆగిపోయినట్లుగా ఎన్నో సమస్యలు అనిపించిన కానీ ఉండవచ్చు. దేవుడు నాకు ఎందుకు ఇన్ని కష్టాలను ఎప్పుడు ఇస్తున్నాడు, తీరనటువంటి ఒక ప్రశ్న అనేది మీ యొక్క సమాధానంకు దొరకనటువంటి రోజుగా ఉన్నాయండి. అయితే ఈ రోజు నా యొక్క ప్రశ్న కొన్ని సమాధానం దొరికేటువంటి శుభగడియలు కూడా ఈ రోజున మీరైతే చూడవచ్చు. ఇక ఇప్పుడు మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రధానమైనటువంటి అంశాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున మధ్యాహ్నం మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయంటే ముఖ్యంగా స్థిరాస్తి, లేదంటే ఇల్లు, లేదంటే కొంత సహన వాహన అంటే వాహన కళ అనేది చాలామందికి కూడా కళ్ళు అలాగే ఆగిపోయి ఉండవచ్చు. అయితే చాలామందికి కూడా సొంత ఇంటి కళ అనేది కొనుక్కోవాలి అన్నా, లేదంటే ఉన్నటువంటి ఆస్తిని అమ్ముకొని వేరే చోట స్థిరపడాలి అన్నా కూడాను గత కొంతకాలంగా ఏవో ఒక కొన్ని సమస్యలు, డాక్యుమెంట్ సమస్యలు ఇటువంటివి అన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదండి. మరి అటువంటి వాటికి రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత కొన్ని సమస్యలు తొలగిపోయి మీకు కొంచెం ఆసక్తికి సంబంధించిన విషయాల్లో మీరైతే చాలా అనుకూలంగా భావించేటువంటి వార్తలైనవి అయితే వినవచ్చండి. సొంత ఇల్లు అనేది మీకైతే సొంతంగా అంటే మీకు కొన్ని రిజర్వేషన్లు కానీ రిజిస్ట్రేషన్లు కానీ కాగితాలు మీ యొక్క చేతికి వచ్చినటువంటి అవకాశాలు రావచ్చు. లేదా బ్యాంక్ ఏదైనా కానీ కొంచెం లోన్లు శాంక్షన్ అయినట్లుగా మీకు కొంచెం మంచి మంచి శుభవార్తలు అనేవి వినవచ్చు. ముఖ్యంగా చాలా మందికి కూడా ఉన్నటువంటి మీ యొక్క కళ అంటే స్థిరాస్తి కానీ, లేదంటే ఇల్లు కానీ, సొంత వాహనం కానీ ఇటువంటివి కొనుగోలు చేయాలి అనేటువంటి వారు ఉంటారు కదండి. వారి యొక్క కళ అనేది నెరవేరేటువంటి దిశగా కనిపిస్తుందండి. ఇక కొంతమందికి విదేశీ ప్రయాణాలు, దేశాలు వెళ్ళాలనుకున్నటువంటి వారికి, అక్కడ ఉద్యోగం చదువుకోవాలనుకున్నటువంటి వారికి కూడా ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు కదండి. కానీ వీసాలు, రిజర్వేషన్లు ఇటువంటి వాటి వలన ఎప్పటికప్పుడు బాధలు పడుతూ ఉండవచ్చు. కానీ ఈ రోజున మధ్యాహ్నం తర్వాత మీకు వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంచెం మనసుకు పాజిటివ్నెస్ అయ్యేటువంటి విధంగా ఒక మంచి శుభవార్త అయితే మీరైతే అందుకోబోతున్నారు. ఇది అంతా కూడాను మేనేజింగ్ రూపంలో కావచ్చు, లేదంటే ఫోన్ కాల్ రూపంలో కావచ్చు మీ దగ్గరకు అయితే వస్తుందండి. మీకు సుదీర్ఘమైనటువంటి విదేశీ కళ అనేది ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఒక మార్పు అనేది అయితే మీకైతే ఈ రోజున కనిపిస్తుంది మిత్రమా. మరి అలాగే మీకు కుటుంబంలో శుభకార్యము, లేదంటే సంతానము, పెళ్లికి అదురులైనటువంటి వారికి, తరబడి తొందరగా బాధపడుతూ ఉన్నటువంటి వారికి కూడాను ఇటువంటివి అన్నీ కూడా చక్కగా ఏదో ఒక విధంగా ఈ రోజున అయితే మీకు ఉండేటువంటి ఆశలన్నింటినీ కూడాను తిరుగులేనటువంటి శుభవార్తలు అందుకునేటువంటి దిశగా కనిపిస్తున్నాయి. అలాగే మొత్తానికి చూసినట్లయితే ఈ రోజున పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ యొక్క జీవితంలో కలగడం కనబడుతుందండి. మరి అది అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది. ఇది అంతా కూడా మీకు అసలు ఊహించిన విధంగా అయితే ఒక పెద్ద భారాన్ని, అంతే అందరూ నిరుత్సాహాన్ని శాశ్వతంగా దూరం చేసేటువంటి ఒక మంచి సమాధానంగా ఈ యొక్క భగవంతుడు ఈ రోజున మీకు ఇవ్వబోతున్నాడు. మీ యొక్క ఆనందాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా హఠాత్తుగా ఒక మంచి పరిణామం అనేది ఈ రోజున జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ యొక్క మార్పులన్నిటికీ ఒక కారణాలు ఏంటంటే కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదండి. మరి ఆ యొక్క భగవంతుడు మిమ్మల్ని ఇంతకాలం పరీక్షించి మీ యొక్క ఆహారాన్ని తగ్గించుకోవాలి, మిమ్మల్ని మరింత పరిణితిగా చేయాలి, మనుషుల్లాగా చేసుకుంటూ ఉంటున్నారండి. కాబట్టి ఈ రోజున ఒక మంచి వ్యక్తిగా మారడానికి మీకు ఒక పరీక్ష సమయాలను ఎదుర్కొంటూ వచ్చారు. నిరంతరం ఆ యొక్క ప్రశ్నలకు పట్టుదలను అంతా కూడా గుర్తించినటువంటి ఆ యొక్క భగవంతుడు మీకు ఇవ్వవలసిన అద్భుత కానుకలు ఇప్పుడైతే తప్పకుండా
ఈ రోజునైతే మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుండి అదేంటి అనేది శుభవార్తలు అమోఘంగా మీకైతే చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే రేపటి రోజున మీకు ఖచ్చితంగా ఒక చిన్న పరిహారం చేసుకుంటే మరింత ఉపయోగపరంగా కూడా ఉంటుందండి. మరి ఈ రోజున గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి శుభప్రదంగా ఉదయాన్నే లేచి తలస్నానం అనేది చేసి దగ్గరలో ఉన్నటువంటి గణపతి యొక్క ఆలయానికి వెళ్ళండి. మరి స్వామివారికి వీలైతే ఈ రోజున చక్కగా గరికెను, అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి ఏదైనా కానీ బెల్లము, అటుకులు ఇటువంటివి ఏదో ఒకటి స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలను గుడిలో ఇవ్వడం లాంటిది కూడా చేయండి. కనీసం ఒక చెంపు నీటితో స్వామివారికి అభిషేకమైన చేయండి. అలాగే స్వామివారికి మీరు గరికెనని సమర్పించండి. గుడిలో కొంచెం ఓం గం గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని అయితే వీలుంటే 108 సార్లు జపించండి. ఇక ఈ రోజున మీకు పసుపు రంగు వస్త్రాలు ధరించండి, లేదంటే మీ వద్ద పసుపు రంగు రుమాలు ఉన్నా కూడా ఉంచుకోవడం అయితే చాలా మంచిదండి. మీ వద్ద మానసికమైన ప్రశాంతత పెరిగి గ్రహాల యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది అయితే మీకైతే పెరుగుతుందన్నమాట. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీ యొక్క నిరీక్షణ కాలము అనేది ఈ రోజున ముగుస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఎంతకాలం మీరు పడినటువంటి కష్టాలకు, ఏడ్చినటువంటి ఏడుపులకు ఒక న్యాయము అనేది జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క మాటలు మీకు మనసును బలంగా ప్రశాంతంగా ఉన్నాయి అనేసి అనుకుంటున్నామని చెప్పేసి మీకు కూడా అనిపిస్తుంది కదండి. అద్భుతమైన క్షణాల కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఓర్పుగా నిరీక్షిస్తూ వస్తున్నారో భగవంతునికే తెలుసు. అంతేకాదండి, ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున ఆరోగ్యపరంగా కూడా కావచ్చు, లేదంటే విద్యార్థులకు పరంగా కావచ్చు, చూసినట్లయితే చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేవి కూడా కనిపిస్తున్నాయండి. అంతేకాకుండా మీరు సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాల్లో ఈ రోజున చాలా రోజులుగా అంటే ఆలస్యం అనేది జరుగుతుందా అన్నటువంటి పనుల్లో కూడా ఈ రోజున మీకు వాటి ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ఈ రోజున ప్రేమ వివాహం ఏదైతే చేసుకోవాలి అని చెప్పేసి ప్రేమికులు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది కుటుంబ సభ్యుల ద్వారా మీకు అందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వివాహ జీవితానికి వస్తే కనుక వివాహ జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర మీకు ఎవరైతే ఏ విషయాల్లో అయితే మీరైతే అనవసరంగా వాగ్వాదాలకు పెంచుకొని ఎడబాటుగా ఉన్నారో అటువంటి వారికి కూడా ఈ రోజున మీకున్నటువంటి ఎడబాటు అనేది పూర్తిగా సమస్యలు అన్నీ కూడా పోయి జీవితాంతం ఎన్నలేటువంటి సంతోషాలకు ఒక మంచి మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటారండి. ఇక అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారాను మరింత ఎక్కువగా ఆనందం కూడా ఉండడానికి అయితే ప్రయత్నిస్తారు. ఈ విధంగా అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి శుభవార్తలు కావచ్చు, లేదంటే మీరు వినేటువంటి అనుకూలమైనటువంటి వార్తలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో మీకైతే మానసికంగా చాలా ప్రశాంతత అందివ్వడమే కాకుండా భగవంతుడు మిమ్మల్ని మరింత ఎక్కువగా చేరదీయడంతో సహకరిస్తారండి.